లోపల చెకప్ చేస్తారా? అరే లోపల చెకప్ చేయాలి కదమ్మా. చాలా మందికి నార్మల్ డెలివరీ అయిపోతే చాలా బాగుంటది అని ఉంటది. యాక్చువల్గా అది బెస్ట్, కానీ దాని ముందు చేసే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కి భయపడుతూ ఉంటారు. మీరు కొన్ని టిప్స్ ఫాలో చేస్తే ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఈజీగా చేయించుకోవచ్చు. నువ్వు ఒకదాన్నే కాదు, చాలా మంది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. కొన్ని టిప్స్ చెప్తాను. అసలు ఎందుకు చేస్తాము ఎగ్జామినేషన్? మనకి గర్భసంచి ఒక ముఖద్వారం తెరుచుకుంటుందా లేదా, ఎలా తెరుచుకుంటుంది, నెక్స్ట్ బేబీ పొజిషన్, తల పొజిషన్, స్టేషన్, రొటేషన్ అండ్ లేబర్ ప్రోగ్రెస్, మనకి డెలివరీ పెయిన్స్ అవి స్టార్ట్ అయ్యాక స్మూత్ ప్రోగ్రెస్ ఉందా లేదా తెలియడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ మీరు బ్లాడర్ ఎంటీ చేసుకుని పడుకుంటే కొంచెం పెయిన్ డిస్కంఫర్ట్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ చేస్తున్నంతసేపు షోల్డర్స్, థైస్, పెల్విక్ మజిల్స్ రిలాక్స్డ్గా ఉంచాలి, ఎక్కడా కూడా బిగబట్టకూడదు. నీకు ఎవరికైనా కావాలి అంటే దగ్గర ఉంచుకోవచ్చు, లైక్ మీ మదర్ని కానీ మీ సిస్టర్కి కానీ సపోర్ట్కి. నెక్స్ట్ గుర్తుపెట్టుకో, ఈ చేస్తున్నప్పుడు స్లో డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. లైక్ స్లోలీ ఇన్హేల్ త్రూ ది నోస్ అండ్ ఎక్సేల్ త్రూ ది మౌత్. నువ్వు ఎలాగ ఫ్లవర్ ఒకటి స్మెల్ చేస్తున్నప్పుడు ఎలా ఇన్హేల్ చేస్తావు, అలా గాలి తీసుకుని ఒక క్యాండిల్ ఎలాగ బ్లో చేస్తాము అలా ఎక్సేల్ చేయాలన్నమాట. సో ఇలా జెంటిల్గా ఇది ఫాలో అవుతే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అసలు పెయిన్ రాదు. సో చాలా స్లోగా జెంటిల్గా చేస్తాను. నీకు ఎప్పుడైనా మధ్యలో బాగా పెయిన్ అనిపిస్తే నాకు చెప్పు, ఓకే? ఐ విల్ స్టాప్ ఇట్.